వ్యాపారం ఎలా ఉంది ఆటోది? ఇప్పుడు ఏముందన్న ఈ ఓబర్లు ఇవి వచ్చినాయి. ఇవి వచ్చినాక సాయంత్రం మన బయట తిరిగే వాళ్ళకి స్టాండ్లో వాళ్ళకి అంతంత మాత్రం ఉంది. బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకి మాకు అసలు సాయంత్రానికి 500 మీటర్లు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడే అలాగుందా? ఇప్పుడే అలాగుంది. మరి రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులని అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు గారు. మరి ఎలా ఉంటుంది? ఇక ఫ్రీ బస్సులు పెడితే మేము పోతింటాం మానేసి ఇంట్లో పడుకోవడమే. ఇప్పటికే ఇంటికి 500 ఇప్పుడు ఏ అలవాటు లేనివాడు 500 తీసుకెళ్తానికి కష్టం అవుతుంది కదా. ముందు తాగేవాడు ఉన్నాడు అనుకో, ఆడింటో పిల్లలతో తోగొట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇక ఫ్రీ బస్సులు పెడితే ఇక అంతకన్నా ఏముండదు. ఇక జరిగేది కూడా జరగదు, తినే తిండి కూడా ఉండదు. ఇక మరి జగన్ గారి ప్రభుత్వంలో సంవత్సరానికి ఒక 10,000 అన్న వాహన మిత్ర కింద వేసారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసారా? ఏమన్నా వేసారా? ఇంకా ఏం వేయలేదన్న. వేస్తామన్నారు, అది కూడా హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకే అన్నారు. ఆటోలో ఎంతమందికి ఉండేది హెవీ లైసెన్స్? సామాన్యంగా ఏంటంటే ఈ పని చేయలేని వాళ్ళు, ఇప్పుడు ఈ పనులు కూడా పెద్ద లేవు. ముసలమ్మత వాళ్ళు కూడా ఆటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి లైసెన్స్ లేవడం నుంచి వస్తున్నాయి. ఏదో బ్రోకర్ దగ్గర 2 ఏళ్ళు కడతాం, లైసెన్స్ తీసుకోవడం, బండి తోలుకుంటున్నారు. హెవీ లైసెన్స్లు అంటే ఆడ నుంచి వస్తాయి, అందరికీ పడవు కదా. ఎందుకని ఆ రూల్ ఎందుకు పెట్టారు? హెవీ అని ఎందుకు పెట్టారు ఆ రూల్? ఆయన చెప్పి ఇప్పుడు లైసెన్స్ లేకుండా ఎవరు పెడితే బుల్లో వెళ్తున్నారు. మరి అది మంచికే కాదని అంటలా. లైసెన్స్ పెడతాం కష్టమే కాదు, అందరికీ లేవు కదా. అదొకటి ఇప్పుడు హెవీ లైసెన్స్ కావాలని ఎవరన్నా కూడా 10th క్లాస్ సర్టిఫికెట్లు కావాలన్నారు. ఎవరున్నారు చదువుకున్న వాళ్ళు? దానికి రూల్స్ ఉన్నాయి. అది చదువుకోకపోతేనేనా ఈ ఆటో వాళ్ళకి అట్టా వచ్చేది అన్న? చదువుకుని ఉంటే ఏదన్నా జాబులు చేసుకుంటారు, చదువుకోకపోతే ఇట్లా ఆటోలకి డ్రైవర్లకి ఈ ఉద్యోగాలు అన్న అంతేగా, కరెక్టేగా. చదువుకున్నోడు ఎవరు సామాన్యంగా రారు. ఇక ఎవరో నూరుకి ఒకటో రెండో జాబులు లేని వాళ్ళు వస్తున్నారు. అది ఎలా ఉంది మరి వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది మీకు? అన్న నా లెక్క ప్రకారం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మనం రెక్క ఆడన్నది ఒక ఆడదు. అది వచ్చినా ఇది వచ్చినా మనకు వచ్చే లాభమే లేదు దాంట్లో. ఏంటంటే ఏదో సంవత్సరానికి ఎంత కొంత గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా వస్తాయని ఆశిస్తున్నా కానీ అవన్నీ ఆశ పెట్టుకోవడం కూడా నా లెక్కలో అనవసరం. అప్పుడు అందినాయి అండి మీకు జగన్ గారి ప్రభుత్వంలో అందినాయి? అది మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే మీకు చాలా నష్టం చేకూరుద్ది అంటారు. చాలా నష్టం అన్న. మా ఆటో వాళ్ళందరూ మళ్ళీ ఎదమోలేక ఎటువంటి మీ ఆటో యూనియన్ మొత్తం మాట కలుపుకుని ఏమన్నా మాట్లాడడానికి ప్రభుత్వంతో అవదా? యూనియన్ వాళ్ళు ఉన్నారుగా, చూద్దాం ఏం జరిగిద్దో. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడే ఇంకా వదలలేదు అని అనుకుంటున్నారు. వదిలితే అప్పుడు ఏం మాట్లాడతారు, పెద్దలు ఉన్నారుగా. వదిలిన తర్వాత మాట్లాడితే ఏమో ఉపయోగం? వదలక ముందే వెళ్ళి మాట్లాడాలిగా ప్రభుత్వంతో. వాళ్ళే అంటున్నారు మాట్లాడదాంలే అంటున్నారు, ఇంకా ఇంతవరకు అయితే ఏం లేదు.